అనే ట్యాంక్ 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 ఓ వత్స అనే ట్యాంక్ నాకొక అతిరేక ఫ్రెండ్ ఉండేదిరో మాయే దరి మధ్య అగుడవై బ్రేకప్ అయిపోయిందిరో మూడే బొక్కి పప్పుకి వస్తే అమ్మాయి కావాలన్నారురో స్టాబుకు ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారురో ఎంతయ్యనో అపోలో క్యాకరుబా I wanna party yo, abale bale you wanna party yo, abale bale I wanna party yo, father you wanna beauty yo. Hi, hello and welcome to KICK Kick. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, సిల్వర్ చైన్ కరిగిస్తే సిల్వర్ వస్తుంది, సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? నాలో ఆవేశాన్ని కరిగిస్తే కవిత వస్తుంది, నా కవితను చూస్తే మీకు పిచ్చొస్తుంది, కానీ మీ చేత చప్పట్లు కొట్టేలా చేస్తుంది. సాంబో రాసుకో. అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు అణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకో. నేను నా పైత్యం. సో ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. Music, disco, move it. Party, party, let's together party. Cutie, 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 baby, come on shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on baby, let's get dirty. Bang, 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 bang. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, నథింగ్ రాంగ్. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే. వెరీ గుడ్, సూపర్, వెల్కమ్. చాలా బాగా డాన్స్ చేశారు. సో ముందుగా మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య, ఏం చేస్తుంటారు? స్టూడెంట్. అది ఏం చదువుతున్నారు? CA. SSC 10th క్లాస్. CA చదువుతున్నారా? Yes. ఓకే. సో అంటే బాగా అకౌంట్స్, మ్యాథమెటిక్స్ బాగా గ్రిప్ ఉండాలి. Yes. ఉందా? ఉంది. పర్లేదా? పర్లే. సో మూవీస్ చూస్తారా? ఓకే. ఇంకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్ మీకు? మిమ్మల్ని చూడమంటేనైతే చూస్తూ ఉండి. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో పాటలు పాడడం, స్పోర్ట్స్, డాన్సింగ్, సింగింగ్, స్పోర్ట్స్. సో మన కోసం ఇప్పుడు ఐశ్వర్య గారు ఒక అద్భుతమైన పాట పాడతారు. Humpy Dumpy sat on a wall. Humpy Dumpy had a great fall. All the king horses and all the king's men couldn't put Humpy together again. విశ్వదాభిరామ వినురవేమ. అదే భయ, మన పద్యాలు ఇంగ్లీష్ లో చెప్పింది ఆవిడ, అంతే. నాకంటే ఇంగ్లీష్ రాదు, అర్థం చేసుకునేది. పాటలాగే ఉంది ఇదేదో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ ఎస్ మాస్టర్, మీరు? నా పేరు నందకిషోర్. ఐఎమ్ వర్కింగ్ విత్ జెన్పాక్. సో ఓన్లీ వీకెండ్స్ ఆఫ్ దొరుకుతుందా? సో ఆఫ్ దొరికినప్పుడు మాక్సిమం ఏం పని చేస్తుంటారు? క్యాచ్ అప్ విత్ ఫ్రెండ్స్, బయటకి వెళ్ళడం. సండే వస్తే నీకు తెలిసిందే. తెలిసిందే, వారం అంతా వేసుకున్న బట్టలను ఉతుక్కోవడం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఎలా దూరింది? మీ పేరు? వాసంతి. వాసంతి అంటే ఏంటి అర్థం? సరస్వతి అని. సరస్వతి అని, వెరీ గుడ్. సో వాసంతి గారు, ఎప్పటి నుంచి మీరు ఈ హైట్ లో ఉన్నారు? కరెక్ట్ గా చెప్పలేను, రఫ్ గా ఐడియా లేదు కానీ. సో ఏ స్కూల్లో చదువుతున్నారు? స్కూల్ కాదు, నేను కాలేజ్. కాలేజా? ఇంత చిన్న వయసులో మీరా? వెనక నుంచి మమ్మీ. ఏం చదువుతున్నారు కాలేజ్ లో? బీకామ్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? ఐ వాంట్ టు బి ఏ సింగర్. మరి అలా చెప్పాక మరి అడగకపోతే బాగోదు కదా. పాడండి. కుంటే చూపుతో నీ కుంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన వేలనే. సో మీ పాటకి మీరే విజిల్ వేసుకుంటారా? తప్పదంటారా? ఆవిడ కూడా వేస్తారు, నువ్వేమా? ఓ క్లాస్ గా ఎంత మాట్లాడో చక్కగా విజిల్ కూడా వేశారు. వెరీ గుడ్, సూపర్. మాస్టర్, మీ పేరు? హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్ హాయ్. మీ పేరు? ఐఎమ్ ఉదయ్. ఉదయ్, ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఏ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యోగా మాస్టర్. ఐఎమ్ డూయింగ్ మై బిజినెస్.
వండర్ఫుల్, సూపర్. మా కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాట. హే బుగ్గ గిల్లి ఎల్లిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానియే. ఓ కళ్ళు రెండు చూసేసాయే ఆ. నవ్వు నీది నచ్చేసిందే ఏయ్. నీకోసం ప్రాణం పెట్టైనా. Come on, baby, one more time. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. చంపేశారు. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిల్లి. వెరీ గుడ్. మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. బాగా ఆలోచించి ఒక పేరు డిసైడ్ చేసుకో. మేమందరం పాష్ కాబట్టి లిఫ్ట్ గ్యాంగ్. బట్టన్ నొక్కితే డబ్బా పైకి కిందకి వెళ్తుందా? ఎందుకు అది? దానికి మీకు ఏం అంటే సంబంధం? మేము కింద నుంచి పైకి ఏదైనా- వెళ్ళాలని అనుకుంటున్నాం. ఆ లిఫ్ట్ పై నుంచి కిందకు కూడా వస్తుంది. అంటే అది కూడా ఈజీగా వెళ్ళాలి. ఫస్ట్ పైకి వెళ్తేనే కదా కిందకి వచ్చేది. ఓకే, సో మీరైతే ఫిక్స్ అయ్యారు, నేనేం చేయలేను దాన్ని. Yes. సో లిఫ్ట్ గ్యాంగ్. సో ఇంకో గ్యాంగ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి మాత్రం పిచ్చి ఉండే ఉంటుంది. సో లెట్స్ ఇన్వైట్ దెమ్. రాయే నాగా కాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే లేసిపోతే రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే లేసిపోతే పెట్టాబంటే ముద్దే పెట్టాబంటే లేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు లేసిపోతే రో. సో ముందుగా మేడం గారు, మీ పేరు? శ్రవంతి, శ్రవంతి అంటే ఏంటి అర్థం? ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓ వెరీ గుడ్. సో ఇంతకీ నీ పేరు మీనింగ్ ఏంటి? శ్రవంతి is వెలుగు. శ్రవంతి అంటే ఫ్లోయింగ్ కదా? కాదు, గ్లోయింగ్. గ్లోయింగ్. ఫ్లోయింగ్ మీలో కదా? వచ్చి ఆ గ్లోయింగ్ నేనే. అరే రైట్ సైడ్ టాబ్లెట్ ఉంటారు, తీసుకురా సరే. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? I'm working in event management firm as an HR. ఓ వెరీ గుడ్, సూపర్. Yes. సో ఎవరు లోపలికి వెళ్ళాలన్నా బయటికి పోవాలన్నా కంపెనీ నుంచి మీ దగ్గరే ఉంటుంది. Yes. వెరీ గుడ్ అమ్మా, మంచి పవర్ఫుల్ జాబ్ అది. Yeah. సో టైం దొరికినప్పుడు మీ ఫేవరెట్ పాస్ టైమ్స్ ఏంటి? ఏం చేస్తాం? Listening to music, dancing. డాన్స్ చేస్తారు, Yes. చూసాను ఇంత. I'm interested in acting also. యాక్టింగ్ కూడా ఉందా? Yes. వెరీ గుడ్. ట్రై చేశారు ఎప్పుడైనా? చేయలేదు. లేదుగా ఇంకా. మీ దగ్గరకు వస్తే ఆ లక్ దొరుకుతుందేమో అని. మరి టైం ఉంది, అన్నిటికీ ఒక టైం వస్తుంది అనమాట. మీ దగ్గరకు వచ్చానంటే నాకు ఆల్రెడీ టైం ఫిక్స్ అయింది. వీడు బాగా ఫిక్స్ అయిందిరా, అది విషయం నాకు అర్థమైంది. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. నైస్ సార్. వింటర్ కాబట్టి ఆ మాత్రం డ్రెస్సింగ్ అలా వేయాలి మన ఇద్దరం. ఓకే. మీ పేరు? నిఖిల్, నిఖిల్. ఏం చేస్తుంటావు? స్టూడెంట్, స్టూడెంట్. అదే ఎక్కడ? బీటెక్ సెకండ్ ఇయర్. కట్కేసు. సినిమాలు బాగా చూస్తావు? లే, రిలీజ్ అయిన మూవీస్ చూస్తా అంతే. రిలీజ్ కానీ ఎవడు చూడలేడు, కానీ రిలీజ్ అయినవే చూస్తాడు అందరూ. సో గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా వేరే కాలేజా? గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎందరని చెప్పను. అది మీ ఇంట్లో కూడా చూస్తున్నారు, ఇది పర్లేదు చెప్పు. పర్లే, అందుకే చెప్పట్లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్ మేడం గారు, మీ పేరు? పూనం, పూనం. Yeah. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఓ వెరీ గుడ్. నేను మామూలుగా కుక్కడపల్లి నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు మీరు? I work for ADP. ఎవరావిడ? It's a payroll company. అదేంటిది? పే చెక్స్ దొరుకుతాయి కదా మీరు పని చేస్తే, సో వి ప్రాసెస్ దట్ ఫర్ US క్లయింట్స్. నాకు అర్థం కాదు. మళ్ళీ చెప్పండి. అంటే సాలరీ పే చేస్తాం మేము. శాలరీ పే చేస్తారు మీరు? అవును, మాకు కూడా మాకు పే చేస్తారు మాకు. సో వి జస్ట్ ప్రాసెస్ ఆటోమేటిక్ ప్రాసెస్. రే సర్దుతారా? ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, అలా 100కు 100 500. మీరు తెలుగు మాట్లాడతారా? కొంచెం కొంచెం. అంటే ఏంటి, ముక్కలు ముక్కలు ఉంటుంది అది? తెలుగులో చక్కగా గేదె గురించి చెప్పు. నల్లగా ఉంటది. ఏంటి ఏంటి? గేదె. తర్వాత పాలు తెల్లగా ఉంటాయి చెప్పు. హాయ్ హాయ్ అంటూ ఉంటది. తోక ఉంటది. తోక ఉంటది. కొమ్ము ఉంటది. ఒక ముక్క ఏ ఆ కొమ్ము ఉంటది. కొమ్ము ఉంటది. ఓకే, ఇంకా దాన్ని ఏమంటారు తెలియక వాటిలే. పేడమ్మా. పేడ. పేడ ఉండదు.
వేస్తుంది. వెరీ గుడ్ అమ్మా. ఎట్టి పరిస్థితుల్లో ఈ షో అయిపోయే లోపల గేదెలు వాటి ఉపయోగాల గురించి నేను నీకు నేర్పిస్తాను అని టెన్షన్ పెట్టుకో. ఓకే సూపర్. మాస్టర్ పవన్, ఏం ఐబ్రోస్ ఎగరేస్తా పవన్? ఏం చేస్తుంటా పవన్? నేను స్టూడెంట్, 10th అయింది, మొన్న ఎగ్జామ్ రాసా. నా కోసం రాసని చెప్పాడు. రాశా 10th రాశా. థ్యాంక్స్ భయ్యా. ఓకే తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంటరే కదా. ఇంటరే కుదిరితే చెయ్యి. లేదు చేస్తా. చేసేస్తా పర్లేదా? పడుంటుందో మూల. అంటే నీ అంత రావాలి కదా. నా అంత రావాలంటే అవసరం లేదు, స్టూల్ వేసుకుంటూ వచ్చేసి పెద్ద విషయం. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఎక్కడ? అసెంబ్లీ ముందు ఉంటావా? మామూలుగా హైదరాబాద్ అంటే ఎక్కడ? శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీలో ఉంటావు. ఓ వెరీ గుడ్. అండ్ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, పోలీస్? పొలిటీషియన్ అయిపోదాం అనుకుంటున్నా అంతే. సరే నువ్వు ఒక రోజు చీఫ్ మినిస్టర్ అయ్యావు అనుకో, ఏం చేస్తావు? ఒక్కరోజు అయితే రేపు ఎలా అవ్వాలని ఆలోచిస్తా. సైడ్కి రేలా. ఈ మార్చలేము రా మన ఈ జనరేషన్, ఏం చేయలేము మనం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నేను ఇక్కడ నలుగురు ఒక స్టైల్ ఉండడం చూశాను. ఇక్కడ నలుగురు 4 దిక్కుల్లో ఉన్నారు, 4 రకాల్లో ఉన్నారు. సో మీ గ్యాంగ్ ఒక మంచి పేరు కావాలి, ఆలోచించుకోండి. ఓకే ఏంటి డిసైడ్ అయ్యారు? మెట్లు. మెట్లు పెట్టారు మీ గ్యాంగు పేరు. ఎందుకు పెట్టారు? బికాస్ వీఆర్ స్లో అండ్ స్టడీ. నాన్న 68 నువ్వు చెప్పు. మెట్లు ఎక్కితే మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు. లిఫ్ట్ అది ఇది అంటే అంటే పక్కోడి కాళ్ళ మీద ఎక్కడ నుంచి మధ్యలో ఏదైనా ట్రబుల్ ఇస్తే ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా. సో ఆ రిస్క్ నేను తీసుకోలేను, నాకు చాలా వర్క్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. లిఫ్ట్ అయితే వీ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్, కానీ స్టెప్స్ అయితే మనకి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. నాన్న 10th. లిఫ్ట్ అంటే కష్టపడకుండా ఎక్కేస్తారు, మెట్లు అంటే కష్టపడి సొంతంగా వెళ్ళాలి. నువ్వు మాత్రం గ్యారంటీ ఎక్కాలి, డౌట్ లేదు, నువ్వు ఎక్కాల్సిందే. సో లిఫ్ట్ గ్యాంగ్ అండ్ స్టెప్స్ గ్యాంగ్, లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే సో ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు కదా. ఎవరా ఇద్దరు? నందు అండ్ వాసంతి. నందు అండ్ వాసంతి. ఎస్. హే వాసంతి, కమాన్. Music on. Music on can. Disco on can. Move it on can. Slowly, slowly. Your time starts in 3, 2, 1, go. Girlfriend. గర్ల్ఫ్రెండ్. Amba. అమ్మా. అమ్మా 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 జల్దీ. అదండి టైం ఉంది మనకి. ఆణిముత్యాలు. ఆణిముత్యాలు. తొందరగా. నారాయణ దాస్. క్లియర్ గా. నారాయణ దాస్. నెక్స్ట్ నా బొంద. నెక్స్ట్ స్టెప్. నారాయణ దాస్. అర్థం కావట్లే. లవంగం ముక్క. ట్రైన్ లేట్. రెడ్ లైట్. లైట్ ఉందా? ట్రైన్ లేట్. ట్రైన్ ఉందా? Party, party, party. Let's together party. ట్రైన్ లేట్. ట్రైన్ ఉందా అని అడుగుతావు నువ్వు అను. ట్రైన్ లేట్. లైట్. నా బొంద. లేట్. సరిగ్గా చెప్పన్నా. ట్రైన్ లేట్. నెక్స్ట్ చెప్పు, వినిపించండి. హమ్ దిల్ దే చుకే సనమ్. హమ్ దిల్. అంతే. హమ్ దిల్. ట్రైన్ లేట్ చెప్పలేదు. లవంగం ముక్క చెప్పారు. నారాయణ దాస్ చెప్పలేదు.
ఆణిముత్యాలు చెప్పారు అంబా చెప్పారు, గర్ల్ ఫ్రెండ్ చెప్పారు. సో మొత్తం 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. ఓకే, సో లిఫ్ట్ గ్యాంగ్ కి 400 వచ్చింది. మరి స్టెప్స్ గ్యాంగ్ నిఖిల్ ఇంకా పూనం ఆడతారు మా టీంలో నుంచి. నిఖిల్ అని పూనం ఆడతారు. ఓకే రండి. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, salon 3, 2, 1 గో. 100 పందులు. I thought 3, 2, 1 go. 100 పందులు. గట్టిగా విందాం 100 పందులు. విందాం మయూరి 100 పందులు. వింత మయూరి 100 పందులు. విందా మయూర్. ఒక్కొక్క పంది కాశీగాన్ 100 పందులు ఒకేసారి రమ్మను. 100 పందులు. బటర్ మిల్క్. బటర్ మిల్క్. బటర్ మిల్క్. మధ్యప్రదేశ్ బటర్ మిల్క్. బటర్ మిల్క్. బటర్ మిల్క్. ఇందాక గేదె పాలనే కదా, అవి తోడుపెట్టి పెరిగైన తర్వాత దాంట్లో చూడు బటర్ మిల్క్. బటర్ మిల్క్. తెల్ల జుట్టు. తెల్ల జుట్టు. తెల్ల జలుబు. తెల్ల జుట్టు. తెల్ల జుట్టు. తెలంగాణ ఊరు. తెల్ల జుట్టు. తెల్ల జుట్టు. జండు బామ్. జండు బామ్. చదువుకుందాం. జండు బామ్. చదువు పాప. జండు బామ్. జండు బామ్. యూ కెన్ షౌట్ అబిగ్లాట్. జండు బామ్. ఇంగ్లీష్ మ్యామ్. వాళ్ళు మన పిల్లలే. వాళ్ళు మన పిల్లలే. వాడు వాళ్ళు మన పిల్లలే. వాడు మనం బయటికి వెళ్దాం. వాళ్ళు మన పిల్లలే. జండు బామ్. తెల్ల జుట్టు. బటర్ మిల్క్. 100 పందులు. ఏమన్నా తెల్ల జుట్టు ఒకటే కరెక్ట్ చెప్పావు నువ్వు. వెల్ ప్లేడ్, గుడ్ ట్రై. ఓ బంపర్ ఆఫర్ ఇస్తాను నేను. ఈవిడ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది, కానీ 60 సెకండ్స్ టైమే ఇస్తాను. ఓకే రైట్, రండి. మ్యూజిక్ ఆన్. music on can, disco on can, It's not playing. move it on can, salon దుర్యోధనుడు. దుర్యోధనుడు. ఊరుకో. దుర్యోధనుడు. నువ్వు నవ్వు. దుర్యోధనుడు. ఊరు పిల్లలు. దుర్యోధనుడు. చిపోండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నో. It's a crazy, 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 crazy feeling. చీపోండి. టపోరి. చీపోండి. మళ్ళీ చెప్పు. చీపోండి. ఇప్పుడు పోదాం. చీపోండి. నువ్వు పోండి. నువ్వు పోండి, నేను పోండి, అందరం పోండి. ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్. ఐ am yours. నో. ఐటమ్ సాంగ్. Belly dance. నో. మళ్ళీ చెప్పు. ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఐటమ్ సాంగ్ ఒకటి కరెక్ట్ చెప్పారు. దానికి ముందు చీపోండి చెప్పలేదు. దానికంటే ముందు దుర్యోధనుడు, అది కూడా మీరు చెప్పలేదు. సో ఒకటే రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఆయన ఒకటి రైట్ ఆన్సర్ ఇచ్చారు. బాగా పంచుకున్నారు నాన్న. తెలుగుని మర్డర్ చేశారు మీరు, ఇప్పుడే నాకు అర్థమైంది. 200 పాయింట్స్. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. లిఫ్ట్ గ్యాంగ్ విత్ 400 పాయింట్స్ అండ్ స్టెప్స్ గ్యాంగ్ విత్ 200 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది అండ్ చూడడానికి ఆడుతున్న వాళ్ళకి వేరేలా ఉంటుంది. సో స్టెప్స్ గ్యాంగ్ అండ్ లిఫ్ట్ గ్యాంగ్, ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి మీ సూపర్ మెన్ వస్తారు. వచ్చి బెలూన్ మీద కూర్చుంటారు. స్క్రీన్ మీద వీడియో వస్తుంది.
వీడియో అయిపోయాక క్వశ్చన్ అడిగి గో అంటాను. గో అనగానే హాప్ చేసుకుంటూ డయాగ్నల్ గా ఉన్న డైమండ్ ని తీసుకొచ్చి నా దగ్గరికి ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చేసే ఛాన్స్. రైట్ ఆన్సర్ ఇస్తే 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ ఇస్తే -100 పాయింట్స్. రైట్. సో లిఫ్ట్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ది వన్ అండ్ ఓన్లీ ఐషు. ది వన్ అండ్ ఓన్లీ ఐషు రండి. అండ్ స్టెప్స్ నుంచి శ్రవంత్. ఓకే టీచర్. హియర్ వి గో. సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, సో వీడియో వస్తుంది. వీడియో జాగ్రత్తగా చూడండి. అయిపోగానే నేను క్వశ్చన్ అడుగుతాను. రైట్. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. ఏమిటిది? తోటలో కలుసుకో. తోటలో కలుసుకో. మీరు చూసిన ఈ వీడియోలో ఫైనల్ గా అల్లు రామలింగే గారు చీటీని ఏ చేత్తో పట్టుకున్నారు? గో. క్రాస్ డైమండ్, క్రాస్ డైమండ్. అదేం జంప్ చేయడం అండి బాబు, నాకు ఇప్పటివరకు నేను చూడలే అసలు. ఇదేంటిది? ఎంత కూర్చోవాలి, దాని మీద కూర్చుంటే కానీ ఆఫ్ చేయలేము. సో ఆన్సర్ Right hand. Right hand. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియోకి రైట్ ఆన్సర్ ఇచ్చి లిఫ్ట్ గ్యాంగ్ 600కి వెళ్ళిపోయారు. సో సెకండ్ వీడియో. అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా? ఏం చెప్పడం ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సత్య తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. మీరు చూసిన ఈ వీడియోలో ఎవరైనా ముగ్గురు యాక్టర్ల పేర్లు చెప్పాలి. గో. I'll give you a clue. I'll give you a clue. Go first. రామా. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో రావు గోపాలరావు గారు, జగ్గయ్య గారు తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఏంటి? Apples. Apples, bananas. Apples and bananas. రైట్. ఇంతకుముందు వేరే క్వశ్చన్ అడిగారు. అది వెళ్ళడానికి అడిగాను, ఇది రావడానికి అడిగాను. ఫ్రూట్స్ కాదు, ఆన్సర్ చెప్పమా. Apples and bananas. రైట్. సూపర్. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. తమ పనులకు అతుక్కుపోయే కల 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 కలేగా బిల 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 తరుక్కుపోయే. బతాకాయలు అండ్ యాపిల్స్ కాయలు. సో లిఫ్ట్ గ్యాంగ్ 600 పాయింట్స్ అండ్ స్టెప్స్ గ్యాంగ్ 100 పాయింట్స్. సరే, టెన్షన్ పడద్దు, దాన్ని కూడా 0 చేసేది, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఓకే, బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. నువ్వు డేంజర్ దాస్ కాదు? అవునరా, నీ పాలిట ఎముండిరా. నేను ఈ ఎముడికి మగుండిరా. ఆ కత్తెలకెవరా? ఇదిగో ఆగు, ఇది ముయ్యటం నీకు తెలియదు. నువ్వు తీసుకోవాలి. నీ దగ్గర గన్ ఉందని రెచ్చిపోతున్నావు కదూ, నా దగ్గర బాంబు ఉంది. అరే గుండు అన్నా, తీరా జిప్పు. జిప్పు అంటే ఆ జిప్పు కాదురా, ఈ జిప్పు. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గో. హలో అండి, గో.
అయ్యయ్యో, ఈ రౌండ్ ఇంత వెరైటీగా ఇప్పటివరకు ఎవరు ఆడలేదమ్మా. నీకో దన్నం. చెప్పమ్మా ఆన్సర్. 8. నేను ఎప్పుడు వస్తా, డైమండ్స్ అక్కడ పెట్టొస్తాను. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే, యాక్చువల్లీ అక్కడ 7 మెంబర్స్ ఉన్నారు. ఒకటే కదా. వెరీ గుడ్ అమ్మా, ఒక కోటే కదా అన్నట్టుంది. సో 3 పోలీసులు, బ్రహ్మానంద గారు అండ్ ఆయన అసిస్టెంట్, వేణుమాధవ్ గారు అండ్ ఆయన ఫ్రెండ్. సో 7. మిమ్మల్ని కూడా స్కిట్ లో ఊహించుకున్నా. ఓహో, నేను స్క్రీన్ ముందు నుంచున్నా, నేను స్క్రీన్ లోపల లేను. సో -100 చేయగా లిఫ్ట్ గ్యాంగ్ విత్ 500. స్టెప్స్ గ్యాంగ్ వెళ్ళిపోయారంటే ఎవడా? స్టెప్స్ గ్యాంగ్ 100 పాయింట్స్. సో బొమ్మ పడుద్దిలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మీరే ఆడుతున్నారా? చేంజ్ అవుతారా? రండి. సో బొమ్మ పడుద్దిలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ కనబడ్డ వాడల్లా ఎలా చితబాదేస్తాడో తెలుసా? అయ్యో అమ్మో, అయ్యో సార్. ఇలాగేనా? నాది బక్క ప్రాణం, నాది దొంగలు పడవచ్చు. ఏదో సరదాగా పోల్చాను సార్. 1000 అబద్ధాలు ఆడైనా ఒక మ్యారేజ్ చేయమన్నారు. నేను మ్యారేజ్ బ్రోకర్ని. ఈ అమ్మాయితో మంచి సంబంధం చూద్దామని. అయ్యో అయ్యో, ఏమో సార్ కొడతారు? కొడతానా చంపుతానా? ఇది నా పెళ్ళం. ఊరు పిల్లలా? మీరు చూసిన ఈ వీడియోలో వాళ్ళ ఆయన చంద్రమోహన్ గారిని ఎన్నిసార్లు కొట్టాడు? గో. నడుచుకుంటూ వచ్చే మొదలు నడుచుకుంటూ వచ్చేసి బెలూన్ వదిలేసే, అంతే హ్యాపీ ఇట్రా. ఓకే, ఇంకా డైమండ్ ఇచ్చిన వేస్ట్, ఇటు ఖర్చులకు పనికి వస్తుంది. మన దగ్గర ఉందే 100 అమ్మా, మనం ఎందుకు చెప్పి అలిసిపోయి అటు ఇటు వెళ్ళి రావడం. చెప్పమ్మా ఆన్సర్. 2 times. ఆ వీడియో ఎండింగ్ ఒకసారి పెట్టమ్మా. అయ్యో సార్. ఇలాగేనా? ఎరా, నాది బక్క ప్రాణం, నాది దొంగలు పడవచ్చు. ఏదో సరదాగా పోల్చాను సార్. 1000 అబద్ధాలు ఆడైనా ఒక మ్యారేజ్ చేయమన్నారు. నేను మ్యారేజ్ బ్రోకర్ని. ఈ అమ్మాయితో మంచి సంబంధం చూద్దామని. అయ్యో అయ్యో. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. ఏదో కష్టపడి వీళ్ళు ఆడినట్టు డాన్స్ చేస్తున్నారు అబ్బాయిలు. ఓకే గర్ల్స్, వెల్ ప్లేడ్, సూపర్. బొమ్మపడిది రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి స్టెప్స్ గ్యాంగ్ చాలా బాగున్నారు, 100 లో ఉన్నారు మీరు. వెరీ గుడ్. అండ్ లిఫ్ట్ గ్యాంగ్ 700. మనం వచ్చాం 3rd రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. మనకి చూసే వాళ్ళకి మాత్రం దారుణంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు గెటప్లు మార్చి మనం ఒక స్కిట్ చేసి మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాం. ఎవరి స్కిట్ బాగా పేలితే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. రైట్? సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. లెట్స్ ప్లే 3rd రౌండ్, జంబలగడి పంప. సో ముందుగా ఈ 3rd రౌండ్ జంబలగడి పంప రౌండ్ లో లిఫ్ట్ గ్యాంగ్ వాళ్ళు వస్తారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. లెట్స్ వెల్కమ్ దెమ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది ఆయాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో, మేరే దిల్ ధింకనక డాన్స్ ఆయో. ఓకే, ఎస్, వండర్ఫుల్, చాలా బాగుంది. అటు. సో ఇప్పుడు ఇంతకీ గెటప్ ఎందుకు వేసుకున్నావు? అంటే నిన్ను ఇంప్రెస్ చేయడానికి. అడుగురు ప్రపంచాన్ని కూడా ఇంప్రెస్ చేయాలి మనం. నిన్ను ఇంప్రెస్ చేయడానికి. నన్ను ఇంప్రెస్ చేయడానికి. ఎందుకు? ఏం స్కిట్ చేస్తున్నావు? సాగర సంగమం స్కిట్. సాగర్ సంగమం స్కిట్. ఓకే, ఒకళ్ళనే నన్ను చూసేసరికి నీకు నోరు తిరగట్లేదు. ఆ గెటప్ చూసాక నోరు తిరగట్లేదు అన్నమాట నాకు మామూలుగా. సో నీకు తోడుగా ఎవరు చేస్తున్నారు ఇందులో? నాకు తోడుగా మిస్టర్ నందు అండ్ ఐశ్వర్య. వెరీ గుడ్, లెట్స్ గో ఫర్ ఇట్. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరా, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. అమ్మా, ఈ ముద్దన స్టాప్ హీల్స్ పడి చేస్తున్నా. వస్తే ఎక్కడున్నావే? మమ్మీ! ఐషు, లోపల ఏం చేస్తున్నా?
ఏం చేయట్లేదు మమ్మీ, డాన్స్ ప్రాక్టీస్ చేస్తా. ఫోన్ పట్టుకొని చాటింగ్ చేస్తున్నా అని చెప్పు. లేదు మమ్మీ, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, ఈ బట్టలేంటి, మనం ఏంటి, మన కల్చర్ ఏంటి, నువ్వు కూడా అలాగే ఉన్నావు కదా. ఇది మోడ్రన్ మమ్మీ, నీకు తెలియదు. నాకు తెలియదు కాదు, ఫస్ట్ బొట్టు పెట్టుకుందా. వద్దు, ఆ చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా ఎందుకు. ఇది మోడ్రన్ మమ్మీ, నీకు తెలియదు. డాన్స్ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటాను మమ్మీ. సరే ఫస్ట్ పోయి మంచినీళ్ళు తీసుకురా. వాటర్ ఏవేంలో డాన్స్ చేసుకుంటూ వచ్చాను కదా. తుంకుకుంటూ వస్తే ఇలానే అవుతుంది. కాదు మమ్మీ, వెళ్ళి కూచిపూడి చేసుకుంటూ ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకురా. ఇంకేది చెప్పినా వేస్ట్. ఏం చేస్తున్నావు? నువ్వే కదా కూచిపూడి చేసుకోమన్నావు. కూచిపూడి చేస్తే నా పైన పోస్తావా? అంటే నువ్వు చెప్పావు కదా కూచిపూడి డాన్స్ చేసుకోమని. అలా కాదు కానీ ఇట్లా ఇలా వచ్చి కూర్చో. నా చచ్చిపోదా ఇప్పుడే. కింద కూర్చో. నేను ఒకటి చెప్తా విను. చెప్పు. అది నువ్వు శ్రీనగర్ కాలనీకి వెళ్ళి అక్కడ సాగర సంఘం అనే మాస్టర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళి నాట్యం నేర్చుకో. ఆయన ఎవరు మమ్మీ? ఆయన సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అంటే సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలంటే పైన చూస్తారు కదా. ఓ, నువ్వేంటే తిరుగుతున్నావు, ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందిగా. అంటే ఫ్లాష్ బ్యాక్ అంటే తిరుగుతుంది కదా. అలా కాదు కానీ శ్రీనగర్ కాలనీకి వెళ్ళి సాగర్ సంఘం మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని రా. అలాగే వచ్చేటప్పుడు నాకు ఫొటోస్ తీసుకొని రావా? సార్వా? సరే. కొద్దిసేపటి తర్వాత శ్రీనగర్ కాలనీలో సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. పువ్వ మువ్వ సవ్వాలల్లి నవ్వాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎవరు నువ్వు? సార్ నా పేరు ఐశ్వర్య సార్. ఐశ్వర్యనా? సంతోషం. ఎవరు పంపించారమ్మా నేను? జయప్రద గారు పంపించారు సార్. ఏ జయప్రద? సార్ అమీర్పేటలో ఉంటారు కదా, ఆ జయప్రద సార్. ఏంటి అమీర్పేట్ జయప్రద కూతురు అను? అవును సార్. జయప్రద అంత అందంగా ఉంటుంది, ఒక్క పోలిక కూడా రాలేదు సార్. నేను మా నాన్నగారు పోలికలండి. మా నాన్నగారు పోలిక. అవునా? చూస్తేనే తెలుస్తుంది. సో ఎందుకు పంపించిందమ్మా మీ సార్? మా అమ్మగారు నేర్చుకోమని చెప్పారు. ఏంటది? సరే, ఇంతకు ముందుకు ఎప్పుడైనా నేర్చుకున్నావాడా? నేర్చుకున్నాను సార్. ఒకసారి చేసి చూపిస్తావమ్మా? నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము. భావములు భంగిమలు గానములు గమకములు. భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. నువ్వు చేసింది తప్పమ్మా, అది అలా చేయదు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి ఇలా, నెక్స్ట్ వచ్చేసి ఇలా. సార్ ఎంత బాగా చేశారో తెలుసా? మీరు ఇంత చాలా బాగా చేశారు సార్. మా అమ్మగారు మీ ఫోటోస్ ఏమైనా ఉంటే తీసుకురమ్మని చెప్పారు. అయ్యో అమ్మా, ఇప్పుడు నా దగ్గర ఫోటోలు అంటే ఏవి లేవమ్మా, పాతే అన్ని ఖరాబ్ అయిపోయి ఉన్నాయి. సార్ పర్వాలేదు సార్, నా దగ్గర మొబైల్ ఉంది సార్, మొబైల్ తీసుకుంటాను. అవునా? సరే, ఓకే. అయితే సార్ భంగిమ, సార్ భంగిమ, సార్ భంగిమ, సార్ చింపేశారు సార్. సో ఇప్పుడు నువ్వు చేసి చూపిస్తావా? సార్ చిరిగింది ప్యాంట్ సార్. అవునా? మా సారే బాగా చేస్తారు, నేను చూపిస్తాను, మీరు నేర్చుకోండి. సరే, చూపించండి. సిలకో
అదేంటి మా అమ్మ చాలా గట్టివాడని చెప్పింది. 2 స్టెప్స్ కి పడిపోయాడు సార్. సార్ సార్ రోడ్ అయిపోయాడు. సంగు సంగు డార్లింగ్ నేను వచ్చేసా. సంగు సంగు పార్థాయ ప్రతిబోధితాం భగవతా అసలు ఏం చేసావే? నేనేం చేయలేదమ్మా. సంగు నేను వచ్చేసా. నీ కూతుర్ని కూచిపూడి నేర్చుకోవడానికి పంపించావా, నన్ను కాటికి వెళ్ళడానికి పంపించావా? ఏం చేసావే? నేనేం చేయలేదమ్మా, నువ్వు చాలా గట్టివాడని చెప్పి 2 స్టెప్స్ కి పడిపోయాడు. సంగు లే సంగు. ఇంకెక్కడ సంగు బిస్కెట్. సంగు లే సంగు. నేను వచ్చేసాండి. ముసలోడే గాని మహానుభావుడు. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తిండుగా చేసుకో. ముందు క్లాసికల్ డాన్స్ మీరు చేశారు, Yeah. దాని తర్వాత మీ గురువు గారు చేశారు చూసా, అది అంతకంటే దారుణంగా ఉంది, చాలా బాగుంది అన్నమాట. ఇంకానే ఇక్కడ బావి సెటప్ వేసి మధ్యలో రాడ్డేస్తారు అనుకున్నాను నేను. వెరీ వెల్ డన్, సూపర్. అమీర్పేట్ జయప్రద గారు, శ్రీనగర్ కాలనీ సాగర సంగం. సాగర సంగమం గారు, వెరీ గుడ్, వెల్ డన్, బాగా చేశారు. ఓకే, సో లిఫ్ట్ గ్యాంగ్ పరిస్థితి ఇది, మరి స్టెప్స్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Amara enchila, enche kaale. We love bad boys. We wanna bad boys. వెరీ గుడ్, నువ్వు కింద చూడు, తలెత్తుకునే లేచి. ఓకే, సో ఈ గెటప్ కి ఈ దారుణం ఎందుకు జరిగింది, ఏం స్కిచ్ చేయబోతున్నారు? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అన్నోన్ పర్సన్ వస్తే ఎలా జరుగుతుంది? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అన్నోన్ పర్సన్ వస్తే ఎలా జరుగుతుంది? మీరెవరు? నేను వైఫ్. వైఫ్. హస్బెండ్ ఎవరు? నల్సొక్క. ఓకే, హూ ఇస్ దట్ న్యూ కమర్ ఇన్సైడ్ ద ఫ్యామిలీ? పూల చొక్క. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. హలో, ఎలా ఉన్నావు? ఎన్ని రోజుల తర్వాత ఫోన్ చేసావు? రాత్రి బ్యాచిలర్ పార్టీనా? ఇది ఇక్కడనే ఉందా? దేనికి బ్యాచిలర్ పార్టీ? అరే అప్పుడే పెళ్ళొద్దు, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, వద్దు అప్పుడే మనకి పెళ్లి. సరే రేపు రాత్రిరా. సరే వస్తా, దీన్ని ఏదో ఒకటి పంపించేసి వచ్చేస్తా లేరా, అందరిని పిలుస్తా, నేను ఒక్కడిని వస్తాను అనుకో. సరే ఉంటా మరి. ఏంటో ఇలా వచ్చా? ఏమండి బోర్ కొడుతుందండి. బోర్ కొడితే నన్ను కొట్టకు. సరే ఇందాకే మీ నాన్న ఫోన్ వచ్చింది, మీ చెల్లి లేచిపోతుందంట. లేదండి, పెళ్లి కుదిరిందంట చెల్లికి. ఓ తెలుసా? సంగనే కుదిరిందా? మరి పొద్దున వెళ్తున్నానండి. రేపా? ఈ రోజే అండి. క్యాబ్ బుక్ చేయనా, ఆటోలో వెళ్తా? లేదండి, పక్కింటి పాపరావు ఆటో బుక్ చేశాడు. ఇది కూడా బుక్ చేశాడా? సరే పో. సర్లే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమండి చెప్పు. మిస్ అవుతున్నానండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎప్పుడు వచ్చేస్తా? 2 రోజులు వచ్చేస్తా. 2 రోజులు ఏంటి, ఒక 10-15 రోజులు తీసుకో. లేదండి, 2 రోజులు చాలా. పోవే 10-15 మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. నేను బాధపడతాను. చిన్నప్పటి నుంచి పెంచారు కదా మీ అమ్మ నాన్నలు. పర్లేదండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగా కదా, మీతో ఇప్పుడే స్టార్ట్ అయింది. అందుకనే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పాపారావు వెయిట్ చేస్తున్నాడు. బాయ్ అండి. సరే బేబీ బో. అమ్మయ్యా వెళ్ళిపోయింది, బ్యాచిలర్ పార్టీ ఫిక్స్. ఎవరు పాపా నువ్వు? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? నేనే. ఇంతకు నాకు ఒక డౌట్, ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను అంటే చాలా మంది తెలుసు నాకు. ఎవరు? స్కూల్లో అప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకున్నావు, నేను ఫ్రాక్లు వేసుకొని ఆడేవాళ్ళము. అవునా? ఆ చెట్టు కింద ఏ చెట్టు? పిప్పర్మెంట్ లాగేసుకున్నావే. వచ్చి నేను కొట్టాడు, ఇంకా గుర్తు కాలేదా? ఏ ఊరు పాప మంది? చూస్తే గుర్తుపట్టలేవా నువ్వు? ఏది, అమలాపురమా? కాదు. గుంటూరా? కాదు. కొన్ని ఏ స్కూల్? ఓక్రిజా?
అవును నువ్వు గుర్తుపట్టట్లేవు. చెప్తున్నా మరి ఫస్ట్ బెంచ్ శీలావా? కాదు. కొన్ని సెకండ్ బెంచ్ అర్పణావా? కాదు. అది ఎక్కడ నేను ఎక్కడ? మరి దాని పక్కన ఐశ్వర్యవా? అసలే కాదు. గుర్తుపట్టట్లేవు. నీ కోసమని నా కోసమని మా నాన్న 100 కోట్లు పెట్టాడు తెలుసా. అదేమో 100 కోట్లు నేను అలాగే ఉంచుకొని ఎవరిని కాదనేసి నిన్నే నాకు శివానే కావాలని నీ కోసమే శివ నన్ను గుర్తుపట్టట్లేవు. దానికి డైవర్స్ ఇచ్చేస్తే అయిపోద్దా? దీనికి తోటి పింకీ 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 Pinky Ponky, father had a donkey. Donkey cry, father cry, father cry. Donkey cry, father cry, father. బంగారం నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇదేంటి అసలు? ఇదేంటి? కూరగాయలు అమ్ముకుంటూ వచ్చింది. కూరగాయలు అమ్ముకుంటూ ఇంటి లోపలికి వచ్చేస్తారా? అంటే నాకు టైమింగ్ పడుతుంది అని తెలుసు కదా. అసలు నల్లగా ఉన్నావు అంటే మీకు టైమింగ్ పడుతుంది. నువ్వు అమ్మాయి క్లీనింగ్ చేస్తున్నావా? కాదండి నేను చెప్తాను. ఇందాకే మీ వారన్నారు చెత్త మొహం డైలీ చూసి చూసి చచ్చిపోతున్నారు బాబోయ్. దాన్ని విడాకులు ఇస్తానని ఇందాకే చెప్పారు. నీ ముఖానికి నేనే ఎక్కువ. అది కాదే, మా నాన్నగారు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తిండి ఇచ్చాడు. వీడే ఆగు మీ నాన్న ఈ రెండు ఆపండి ఆపండి ఆపండి. నేను ఛానల్ మార్చొద్దు అని ఛానల్ లో నుంచి టీవీ యాంకర్ నండి. ఏం ఛానల్ అమ్మా? ఛానల్ మార్చొద్దు అని ఛానల్ నుంచి టీవీ యాంకర్ నండి. యాక్చువల్ ఇది ఒక కపుల్ షో అండి. కపుల్ లో ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందో చూద్దామని. సారీ అండి మిమ్మల్ని అనుమానించాను. ఛానల్ మార్చొద్దు ఛానల్ నుంచి చాలా బాగుంది అది. అంటే అనుకుంటే తప్పు ముంచుకోవట్లేదు అన్న ఛానల్. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. మీరు చేసిన క్లాసికల్ డాన్స్ నిజంగా నా బూతు నా భవిష్యత్. అది చాలా బాగుంది. మాట్లాడుతున్నా లేదు అందులో ఉన్నాయి అని చెప్తున్నా. సో చాలా బాగా చేశారు. 100 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ ఏం చేశారు? ఏం చేస్తాం మీకు తెలుసు కదా. క్యా కర్తే ఇస్ తరఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ షాట్. 300 పాయింట్స్. సో 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత లిఫ్ట్ గ్యాంగ్ విత్ 800 పాయింట్స్, స్టెప్స్ గ్యాంగ్ విత్ 400 పాయింట్స్. లాస్ట్ రౌండ్ కి వచ్చాం. 90 సెకండ్స్ లో వీళ్ళు నలుగురు కలిసి మన ఇచ్చే టాస్క్ ని ఎలా ఆడతారో చూడాలి. ఈచ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇక్కడ. సో ఎవరైనా గెలవచ్చు, టైటిల్ లాక్కెళ్ళిపోవచ్చు. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. ఓకే, దీన్నే పిచ్చగొట్టుడు అంటారు అనమాట, రైట్? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న ఈ బాటిల్స్ ని ఈ వైట్ కలర్ మార్క్ బాక్స్ లో పెట్టి ఈ గోల్ఫ్ లాంటి స్టిక్ ఉంది కదా, గోల్ఫ్ ఆడే స్టిక్ లాంటిది, దీన్ని పెట్టి కొడతారు. కొడితే అవతల పక్కన నుంచి మీ టీంలో అబ్బాయిలు క్యాచ్ పట్టుకుని ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. 90 సెకండ్స్ తర్వాత పెద్ద బొచ్చులో ఎన్ని ఉంటే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. ఓకే, సో లిఫ్ట్ గ్యాంగ్ నుంచి 2 అబ్బాయిలు అటు, 2 అమ్మాయిలు ఇటు. 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. అండ్ బాటిల్ ప్రతిసారి తెచ్చి ఇందులో పెట్టుకోవాలి, తెలుసు కదా. సో మాక్సిమం బాటిల్స్ కొట్టండి, వాళ్ళకి టార్గెట్ ఇవ్వండి. హియర్ వి గో. 90 సెకండ్స్ టైం. 3, 2, 1 గో. మీరు డైరెక్ట్ క్యాచ్ పట్టుకునే కౌంటర్. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికతోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేరో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000 మంది కొక్కడో, అగడ చటుషారో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చో. ఏ విక్రమార్క సోదర్రా, వీరపట్టు పట్టరా, ఆకుపోటు దాటరా. उसको पकड़ो 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 दौड़ो दौड़ो दिन पे दौड़ो चल
10, పైకి 9, 8, పైకి పైకి 7, come on 6, 5, come on 4, 3, 2, 1. Time up. వెరీ గుడ్ అమ్మా, బాగా కొట్టారు. 1, 2, 3. వెరీ గుడ్. 1900 పాయింట్స్. సో ఇందాక మన దగ్గర 800 ఉంది, ఇప్పుడు 1900 వచ్చింది మొత్తం కలిపి. వెరీ గుడ్ నాన్న, 2700 పాయింట్స్. వాళ్ళు కనుక 24 బాటిల్ కలెక్ట్ చేస్తే మీరే విన్నర్స్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్, కమ్ ఆన్. సో 90 సెకండ్స్ టైంలో 24 మీ టార్గెట్. సో గ్యారంటీ చేయగలరు, కానీ కొట్టేది పైకి కొట్టండి. వాళ్ళు అటు ఇటు పరిగెత్తైనా క్యాచ్ పట్టుకుంటారు, కింద నుంచి వెళ్తే వాళ్ళు అస్సలు పట్టుకోలేరు. రైట్, 90 సెకండ్స్. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికతోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులన్నీ లాగేయడో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మందికొక్కడో, గొడ చటుషారో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదరా, వీరపట్టు పట్టరా, ఆకు పొట్టు దాటరా. ఏ ఉస్కో 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 పకడో. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. వాల్యూ లేనిదేరో దాన్ని కాన్సంట్రేట్. ఇది సరిపోక వేరే తెచ్చుకుందాం అనుకుంటున్నావా? ఓకే, పెద్దగా రిజల్టే మారదులేమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మనకు కావాల్సింది 2800 నాన్న, ఉత్తి 8 వచ్చింది మనకి. సో 800 పాయింట్స్ వచ్చాయి. అండ్ పాత స్కోర్ కలుపుకుంటే ఆవిడ కూడా మన టీమా కాదా? మన టీమే అనుకుంటా. ఓకే, రండి. సో ఇందాక 400 ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర, ఇప్పుడు 800 ఎలాగో వచ్చేసాయి. మొత్తం కలుపుకుని బాగా వచ్చి 1200 వచ్చింది. నో ప్రాబ్లం. ఓకేనా 10th క్లాస్? వెరీ గుడ్. అండ్ స్టెప్స్ గ్యాంగ్ 1200 లో ఉంటే ఇవాళ మా ఈ కిక్ షో విన్నర్స్ లిఫ్ట్ గ్యాంగ్ విత్ 2700 పాయింట్స్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈటీవీ ప్లస్ తరఫు నుంచి మీకు కూడా. థ్యాంక్ యూ. आपको भी आता है लेता है, इधर आजिए, दिल वाले दुल्हन ले जाता है. వెరీ గుడ్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీ కెరియర్స్ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని. అండ్ మాస్టర్, ఆ చేతికి ఏది రాసింది? ఎస్, యాక్చువల్లీ గేమ్ గురించి. వెరీ గుడ్. కాంపిటీషన్ పచ్చబొట్టు ఎంచుకున్నా ఏంటి? యా, పర్మనెంట్, ఇవాళ ఒక్కరోజు ఉంటుంది అది. మీ మీద ప్రేమ ఉతికితే పోద్దుగా, సాయంత్రం దాకా అలాగే ఉంటుంది. చెమట పట్టకపోతే బై మిస్టేక్ అలా ఇలా తుడుచుకో, మొఖం నల్లగా అయిపోతుంది. బట్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్, థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక.